చిలుకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా తిరిగి నియమితులైన మాజీ మంత్రి విడుదల రజని వ్యవహారం వైసీపీలో మరోసారి వివాదానికి రాజకీయ చర్చకు దారితీసింది. ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం తీవ్ర స్థాయిలో ఇటీవల ఉద్యమాన్ని నిర్వహించింది. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని రజనీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. రజనీ వల్ల పార్టీ నాశనమైందని, నాయకులు దూరమయ్యారని, కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించారని వాపోయారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా రజనీని తప్పించాలని ప్రధాన డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన విడుదల రజని చిలుకలూరుపేట నుంచి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ సమయంలో తనను విభేదించిన వారితోనూ, తనను వ్యతిరేకించిన వారితోనూ కక్ష కట్టినట్టు వ్యవహరించారని పార్టీలోని సొంత నాయకులే చెప్తున్నమాట. ఆమె తీసుకున్న నిర్ణయాలు లేదా కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఆ కేసుల నుంచి ఇప్పటికీ బయటపడలేదని చాలా మంది నాయకులు ఆవేదనతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆమెకే పగ్గాలు అప్పగించడం వల్ల తాము పార్టీకి పని చేయలేమని, పార్టీలో సులభంగా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం ఉండదని కూడా వారు చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విడుదల రజని అక్కడ ఓడిపోయారు. అనంతరం మళ్ళీ తిరిగి తన పాత నియోజకవర్గమైన చిలుకలూరుపేటకు వచ్చేశారు. ఆ వెంటనే పార్టీ అధినేత కూడా దీనికి పచ్చ జెండా ఊపారు. అయితే ఈ పరిణామాన్ని వైసీపీలోని రజనీ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పటికే పార్టీ అన్ని విధాల నష్టపోయిందని, మర్రి రాజశేఖర్ను వదులుకొని పార్టీ తీరని నష్టాన్ని కొని తెచ్చుకుందని నాయకులు ఆరోపిస్తున్నారు. మర్రి రాజశేఖర్ ఒకప్పుడు వైసీపీకి బలంగా నిలబడ్డారు. కానీ ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇట్లాంటి సమయంలో మరింత బలమైన నాయకుడిని, టీడీపీని బలంగా ఎదుర్కొనే నేతను ఎంపిక చేయాలనేది స్థానికంగా జరుగుతున్న డిమాండ్. కాగా రజనీకే మళ్లీ టికెట్ గాని ఇస్తే ఓడించడం పక్కా అని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. దీనిపై పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే రజనీనే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దీన్ని మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తుండడం, రజనీ చేసిన తప్పును బయట పెడుతుండడంతో ఇటు పార్టీకి, అటు వ్యక్తిగతంగా రజనీకి కూడా ఇబ్బందికర పరిణామాలు నెలకొన్నాయి. సాధ్యమైనంత వేగంగా దీన్ని పరిష్కరించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. మరి దీనిపై దృష్టి పెడతారా లేక రజనీని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.